గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించింది? ఆపరేషన్ ఖగార్ను ఆపి నక్సలైట్లతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడటం హాస్యాస్పదం. ఆపరేషన్ ఖగార్ను ఎందుకు ఎత్తివేయాలి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. కరీంనగర్లో ఏబీవీపీ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నక్సల్స్ మేధో మదనం అన్న అంశంపై చర్చలో సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అధికారంలో ఉన్నంతకాలం నక్సలైట్లపై నిషేధం విధించిన కేసీఆర్ అధికారం పోగానే చర్చలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. నక్సలైట్ల సమస్య సామాజిక కోణంగా చూడాలని పౌర హక్కులు, మానవ హక్కుల సంఘం నేతలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. నక్సలైట్ల చేతిలో వేలాది మంది అమాయక ప్రజలు చనిపోయినప్పుడు సామాజిక కోణం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. నక్సల్స్ దురాగతాల వల్ల దాదాపు 50,000 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 9,000 మంది పోలీసులు నక్సల్స్ తూటాలకు బలయ్యారన్నారు. ఆపరేషన్ ఖగార్ను ఆపే ప్రసక్తే లేదని, నక్సలైట్లను ఏరిపారేసే కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నక్సలైట్ల దేశభక్తులు అని చెప్పి ఇవాళ సమాజంలో కూడా చూపెట్టే ప్రయత్నం కొంతమంది అర్బన్ నక్సల్స్ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ దేశంలో ఈ దేశంతో సంబంధం లేకుండా విదేశీ సిద్ధాంతాలను పుణికిపుచ్చుకొని దాంతోపాటు భారతదేశంలో భారత జాతీయ పతాకాన్ని ఎగిరేయద్దు, ఎగిరేస్తే చంపేస్తామని చెప్పి సాక్షాత్తు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తటువంటి సామా జగన్మోహన్ రెడ్డిని హత్య చేసినటువంటి నక్సల్స్ ఏ దేశానికి సంబంధించిన దేశభక్తులు స్పష్టం చేసే అవసరం ఉంది. ఈ దేశ సిద్ధాంతాలు కావు, ఈ దేశం జాతీయ పథకం ఎగిరేద్దంటారు, ఎగిరేస్తే చంపేస్తామంటారు, చంపుతారు. వీళ్ళు ఏ దేశం కోసం పనిచేస్తున్నారు, ఏ దేశ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు, వీళ్ళు ఏ దేశానికి సంబంధించిన దేశభక్తులు, దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చూసిన తర్వాతనే నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఎట్టి పరిస్థితుల్లో నక్సలిజాన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు, నక్సలిజాన్ని తప్పకుండా రూపుమాపుతాం, నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పి ఇలా ఒక సంకల్పం తీసుకొని వాళ్ళ దేశవ్యాప్తంగా ఆపరేషన్ ఖగార్ లాంటి ఆపరేషన్ చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా 67లో ప్రారంభించినటువంటి నక్సల్బరీ ఉద్యోగంతో ప్రారంభించినటువంటి నక్సలిజం ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడకముందు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ దేశంలో దాదాపు 220 జిల్లాలో ఉన్నటువంటి నక్సలిజం ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 12 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం 1-2 రాష్ట్రాలకే పరిమితమైంది. నెక్స్ట్ మార్చి వరకు ఎట్టి బస్సులో నక్సలిజం అనేది ఈ దేశంలో కనపడకుండా పోతుంది అని 100% వాస్తవం. ఇప్పటి వరకు నక్సలిజం సాధించింది ఏంటంటే శూన్యం. ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, అభివృద్ధి ఎక్కడా జరగలేదు, అభివృద్ధిని అడ్డుకున్నారు, పేదల బతుకులు ఇంకా పేదలుగానే మిగిలిపోయారు. కాబట్టి దేనికోసం కూడా ఇవాళ నక్సలిజం అనేది పనిచేయటువంటి విషయాన్ని ఇవాళ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటివరకు దాదాపు 50,000 మందిని నక్సల్స్ పొట్టన పెట్టుకున్నారు. 50,000 మందిని, 9,000 మంది పోలీసులనే వాళ్ళ నక్సల్స్ హతమార్చారు. ఇలా 13,000 మంది దాదాపు నక్సల్స్ ఇలా ప్రభుత్వాన్ని లొంగిపోయారు. ఇలా ఇక్కడ మీరు చూస్తున్నారు, ఫోటోస్ అని చూస్తున్నారు. ఇవాళ ఇక్కడ కూర్చోండి నరసింహన్ సార్ గారు కానీ, గుజ్జుల నరసయ్య సార్ కానీ, రంగేష్ సార్ కానీ, శేషరావు సార్ కానీ, వీళ్ళందరూ కూడా అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు నక్సలైట్ల చేతిలో ప్రాణత్యాగం చేసినటువంటి విద్యార్థి పరిషత్ కార్యకర్తల శవాలు కోసం వీళ్ళందరూ కూడా. కానీ మాలాంటి అనేక మంది కార్యకర్తలు తయారు చేసిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా.